శ్రీమాత్రే నమః. భార్య చేతికి ఆ గాజు ఉంటే భర్తకు ఎన్ని గండాలొచ్చినా గట్టెక్కుతారు. మన ఇండియా అంటేనే అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి ఈ దేశంలో భార్యాభర్తల బంధంలో కూడా నియమాలుంటాయి. ముఖ్యంగా భార్య భర్త కట్టిన తాళిబొట్టుకు ఎంతో గౌరవాన్నిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాళిబొట్టు అంటే భర్త ప్రాణం అందులోనే ఉన్నట్టు భావిస్తూ ఉంటుంది. ఆ విధంగా భార్యాభర్తలు సంప్రదాయాల ప్రకారం మెదులుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా భార్య పెట్టుకునే బొట్టు నుంచి వేసుకునే గాజుల వరకు భర్త బాగు కోసమే అని పండితులు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా చేతికి వేసుకునే గాజులు కూడా భర్తను అనేక గండాల నుంచి రక్షిస్తాయని తెలియజేస్తున్నారు. అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ పేరిట పెళ్ళైన మహిళలు తాళిబొట్టునే కాకుండా చేతికి గాజులు కూడా వేసుకోవడం లేదు. అలా వేసుకోకపోవడం వల్ల భర్తకు అనేక ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చాలామంది ముత్తైదువులు రకరకాల గాజులు మార్చుకుంటూ వెళ్తారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భార్య గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలట. ఎన్ని గాజులు వేసుకున్నా ఆ ఒక్క గాజు మాత్రం తప్పనిసరిగా చేతికి ఉంచుకోవాలట. ఎప్పుడు కొత్త గాజులు వేసుకున్నా ఒక పాత గాజు మాత్రం చేతికి ఎప్పుడూ ఉండాలని, ఆ యొక్క పాత గాజు 10 గండాల నుంచి కాపాడడమే కాకుండా భర్త క్షేమానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు చేతికి ఉన్న గాజులన్నీ తీసేసి మళ్ళీ కొత్త గాజులు వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా పూర్తిగా మొండి చేతులు వేసుకుని మళ్ళీ కొత్త గాజులు వేసుకోకూడదట. ఒకవేళ పాత గాజులు తీసే సమయంలో చివరిలో ఒక గాజు ఆ చేతికి ఉంచుకొని మళ్ళీ కొత్త గాజులు వేసుకోవాలని అంటున్నారు. ఈ కొత్తగా వేసుకున్న తర్వాత పాత గాజు దానంతట అదే విరిగిపోతే ఏం చేయలేం, కానీ పూర్తిగా గాజులు లేకుండా చేతులు ఖాళీ చేసి కొత్త గాజులు వేసుకోకూడదని శాస్త్ర పండితులు చెప్తున్నారు.